జగన్ సర్కార్ వచ్చి 4 ఏళ్లు అవుతున్నా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. జగన్ పాలనలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి చూపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీ ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల్లో చేపడుతున్న సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమానికి జనం నుంచి భారీగా స్పందన వస్తోంది. దీంతో వైసీపీ సర్కార్ సమాధానం చెప్పలేక బెంబేలెత్తిపోతోంది. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సెల్ఫీ ఛాలెంజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. లక్కవరపుకోట మండల కేంద్రంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జగన్ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. లక్కవరపుకోటలో 15 లక్షలతో పంచాయతీ భవనం, 7.5 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించి గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎల్కోట మండలంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగితే చూపించారని లలిత కుమారి డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, సాగునీరు, తాగునీరు, స్కూళ్లకు ప్రహారీలు వంటి మౌలిక సదుపాయాలు అనేకం కల్పించామన్నారు. జగన్ వచ్చి 4 ఏళ్లైనా ఏపీని అభివృద్ధి చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే టీడీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని లలిత కుమారి తెలిపారు. ఇదే కార్యక్రమంలో లక్కవరపుకోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.